ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. ఫార్మా సెక్టర్లో కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అంటారు కదా, సిడిఎంఓ ఇండస్ట్రీ. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి అండ్ ఎటువంటి కైండ్ ఆఫ్ ఆ కంపెనీస్లో ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రాఫిట్ వస్తే ఆబ్వియస్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి కూడా ఒక కైండ్ ఆఫ్ జెన్యూన్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని గురించి మన ప్రేక్షకులకి డీటెయిల్గా చెప్పండి, సో దట్ సిడిఎంఓ ఇండస్ట్రీ అర్థమైన తర్వాత ఫార్మాని డైరెక్ట్గా ప్రిఫర్ చేసుకోమంటారా, లేదంటే సిడిఎంఓలో ఇంకా ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయంటారు? రైట్. సో బేసికల్గా ఫార్మాల్లో ఒక సెక్షన్ అండి ఇది. ఒక 20 years బ్యాక్ ఐటీ ఏ స్టేజ్లో ఉందో ఇప్పుడు ఇండియాలో ఈ సిడిఎంఓ ఇండస్ట్రీ ఆ స్టేజ్లో ఉంది. అంటే ఇప్పుడు మనం చూస్తుంది స్టార్టింగ్ స్టేజ్ అండి ఇది. అంటే ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే మల్టీ-బిలియన్ ఆపర్చునిటీస్ అండి ఇది. ఓకే. సో ఒకప్పుడు ఫార్మసీ అంటే డస్ట్ వచ్చి ఊరి చివర పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో ఆ ఎన్విరాన్మెంట్ ఉండేది. ఏసీ రూమ్ లో ఒక సైంటిస్ట్ లాగా వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ లో కూడా ఫార్మసీ ఉండవచ్చు అని ప్రూవ్ చేసిన ఇండస్ట్రీ అనమాట ఇది. సో బేసికల్ గా దీనికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో డాక్టర్స్ కి, నర్సెస్ కి అండ్ ఫార్మసీ వాళ్ళకి స్కిల్డ్ మ్యాన్ పవర్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఆ ఏరియాలో. అంటే పర్టికులర్ ఈ రూట్ లో వాళ్ళకి ఇంకా మోర్ ఆపర్చునిటీ క్రియేట్ కాబోతుంది అనమాట. సో బేసికల్ గా ఏదన్నా ఒక కొత్త డిసీజ్ వచ్చినా లేదా పేటెంట్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా పెద్ద ఎత్తున వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్కి లాట్ ఆఫ్ రిసోర్స్ కావాలండి. వాటన్నిటికీ వచ్చిన సొల్యూషన్స్ ఇండస్ట్రీ ఇదనమాట ఇది. ఓకే. యూజువల్గా ఏదైనా ఒక కొత్త డిసీజ్ వచ్చింది లేదా కొత్త మాలిక్యూల్స్ డెవలప్ చేయాలనుకోండి, ఇట్ టేక్ ఇట్ డెకెడ్స్ టైం. దానికి ఏంటంటే వాళ్ళు టార్గెట్ వ్యాలిడేషన్ చేయాలి అండ్ కాంపౌండింగ్ స్క్రీనింగ్ చేయాలి, తర్వాత లీగల్ ఫ్రేమ్వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ప్రీ క్లినికల్ ట్రయల్స్ బిగిన్ చేయాలి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలీజ్ చేయాలి, డ్రగ్ ట్రయల్స్. ఒక 10,000 మన మాలిక్యూల్స్ వాళ్ళు డెవలప్ చేస్తే లాస్ట్ ఒక మాలిక్యూల్ వర్కౌట్ అవుతుందండి. అవును. అంటే ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ వాళ్ళు పోల్చండి. బట్ ఒక్కసారి అది డ్రగ్ కనుక వర్కౌట్ అయింది అనుకోండి, 80% మార్కెట్ షేర్ వరల్డ్ వైడ్ వాళ్ళకే ఉంటుంది. పేటెంట్షిప్ వచ్చేస్తుంది. పేటెంట్ రైట్స్ నెక్స్ట్ 20 years వరకు వాళ్ళది దాంట్లో. అంటే ఒక 15 to 20 years వరకు ఆ ఫలాలను వాళ్ళు పొందొచ్చు అనమాట. అందుకని ఇట్స్ వెరీ లెందీ ప్రాసెస్ అనమాట. సో కాబట్టి ఈ ఏరియాలో ఈ వర్క్ చేసే వాటికి ఏంటంటే అంటే ఫ్యూచర్లో మంచి బ్రైట్ ఛాన్స్ వస్తుంది. అమెరికా లాంటి, యూరోప్ లాంటి కంట్రీస్లో ఏంటంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఈ డ్రగ్స్ డెవలప్ చేయాలంటే, కొత్త డ్రగ్స్. ఓకే. అందుకని ఏంటంటే వాళ్ళ ఆ పని అంతా లేదు, ఇండియా వాళ్ళకి అవుట్సోర్స్ చేస్తున్నారు. అవుట్సోర్స్ లో భాగంగా ఇలాంటివన్నీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఒక 10 to 15 years టైం ఒక కాంట్రాక్ట్ వచ్చిందంటే వీళ్ళకి ఒక 10 to 15 years రెగ్యులర్ ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. డ్రగ్ కనుక సక్సెస్ అయిందంటే కనుక వీళ్ళకి మళ్ళీ అందులో ఒక 10%, 20% వాటా ఇస్తారనమాట. తద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియాలో ఇది చాలా వరకు ఏంటంటే 10 to 15% గ్రోత్ ఉన్న సెక్టర్ అండి. ముందు ముందులో పెరగడం తప్ప తగ్గటాలు ఏమి ఉండవు అనమాట. అందుకని ఇంకా స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి, బట్ ఫేమస్ అయితే మాత్రం సినర్జీ ఒకటి, లారస్ ల్యాబొరేటరీ ఒకటి, అండ్ పిరమాల్ ఫార్మా ఒకటి, న్యూలాండ్ ల్యాబొరేటరీ ఒకటి, అండ్ అకమ్స్ ఒకటి, అండ్ ఇలాంటి విండా ఇండియా ఒకటి, ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి అనమాట ఇవి. అండ్ ఎవ్రీ ఇయర్ 1 or 2 కంపెనీస్ వస్తూనే ఉన్నాయి. యాక్చువల్లీ ఎంటైర్లీ ఫార్మాస్యూటికల్స్ లో ఎక్కువ అగ్రెసివ్ గా టేక్ ఓవర్లు జరుగుతున్న ప్లేస్ అంటే సిడిఎంఓనే. ఓకే. వీళ్ళేంటంటే ఎగ్జిస్టింగ్ పేటెంట్ రైట్స్ ఉన్న వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటమా, లేదా పేటెంట్ అయిపోయిన వాటికి జనరిక్ డ్రగ్స్ తయారు చేయటమా, లేదా కొత్త డ్రగ్ డిస్కవరీలో పార్టిసిపేట్ చేయటమా, లేదా క్లినికల్ ట్రయల్స్ చేయటమా అన్న దాన్ని బట్టేసి వీళ్ళు ఉంటారు అనమాట. ఇండియాలో ఆ ఏరియాలో చాలా పెద్ద స్కోప్ ఉంది. ఒకప్పుడు డ్రగ్స్ అంటే మన వాళ్ళందరూ బల్క్ డ్రగ్స్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు బల్క్ డ్రగ్స్ నుంచేసి వీటికి మూవ్ అవుతా ఉన్నారు మెజారిటీ కంపెనీస్ అనమాట. కొన్ని కంపెనీస్ డెడికేటెడ్ టు ద క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నారు, కొంతమంది అయితేనేమో పేటెంట్ ఎక్స్పైరీ అయిన వాటికి జనరిక్ డ్రగ్స్ లో ఉన్నారు, కొంతమంది అయితే అచ్చం పేటెంట్ ఉన్నటికి ట్రై చేస్తున్నారు, కొంతమంది డెవలప్మెంట్ లో పార్ట్నర్ గా ఉన్నారు అనమాట. డిఫరెంట్ కంపెనీస్. బట్ ఈ ఏరియాలో రకరకాల ఉన్నట్లు మాత్రం కొంచెం బెటర్ కంపెనీస్ అంటే సినర్జీ ఒకటి, లారస్ ఒకటి, పిరమల్ ఫార్మా ఒకటి, న్యూలాండ్ ల్యాబొరేటరీ, ఇలాంటివి అయితే ఉన్నాయి లోపల. ఓకే, గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇలాంటి సిడిఎంఓ ఇండస్ట్రీలో కూడా మనకు ఫ్యూచర్ ఉన్న దాని గురించి తెలుసుకోవాలి అంటే అది చాలా రేర్ ఛాన్స్ అండి అందరికి దొరికేది. సో ఈ విషయం నిజంగా చాలా మందికి ఈ రోజున ఎపిసోడ్ చూస్తే తెలిసి ఉంటుంది. సో ఇలాంటి వాటిల్లో ఇంకా ఫ్యూచర్ అండ్ ప్రాస్పెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బయట ఉన్న విదేశీ కంపెనీలు అన్నీ కూడా ఇండియాలో లేబర్ చీప్ గా ఉంటుంది,
పైగా మీకు చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ కూడా మీరు చాలా తక్కువ ఇన్పుట్ కాస్ట్ లో మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ అలాంటి కైండ్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని యాక్చువల్ గా చెప్పాలి అంటే వైట్ లేబులింగ్ అని కూడా అంటారు. అవును. సో వైట్ లేబులింగ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎక్కువ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మన తెలంగాణలోనే, మన రాష్ట్రంలోనే మన జినోమ్ వాల్యూ చూసుకుంటే దేర్ ఆర్ సో మెనీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. యాక్చువల్ వరల్డ్ మొత్తంలో ఫార్మా హబ్ అండి హైదరాబాద్. ఈ ఏరియాలో చాలా పెద్ద స్కోప్ ఉందన్నమాట. ప్రపంచం మొత్తం మీద ఎన్నైతే అమెరికన్ అప్రూవ్డ్ ఉన్న మెడికల్ యూనివర్సిటీ ఉన్నాయో ఒక్క హైదరాబాద్ లో నన్ను నేను ఊహించుకోండి. హ్యూజ్ మార్కెట్. సో దీని మార్కెట్ సైజ్ ఇంకా పెరగబోతుంది కానీ తగ్గడం లేదు. సో దీనికి ఖచ్చితంగా మీకు ప్రాస్పెక్ట్స్ అయితే బ్రైట్ గా ఉన్నాయి. స్టాక్ సెలక్షన్ మాత్రం ఎవరికి వారు రిస్క్ ఎలా ఉంటుంది, లేదంటే దీనికి స్పెసిఫిక్ గా మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటే అలాంటి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో వీటి మీద కూడా ఒక ఇండెక్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే రీసెంట్ గా ఇప్పటి వరకు స్పెషాలిటీ కెమికల్స్ ఇండెక్స్ లేదు. రీసెంట్ గా ఎన్ఎస్సి వాళ్ళు స్టార్ట్ చేశారు. అలాగే ఇంటర్నెట్ కి ఇండెక్స్ లేదు. ఇంటర్నెట్ అండ్ ఈ కామర్స్ కి ఇంత ముందు సెక్టర్ లేదు. ఇప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు క్రియేట్ చేశారు. దాని కొత్త లాంచింగ్ కూడా అప్లై చేశారు అప్పుడే గవర్నమెంట్ కి. ఒక ఎయిమ్స్ వాళ్ళు అప్పుడే లాంచింగ్ కూడా పర్మిషన్ అడిగారు. అందుకని డెఫినెట్ గా సిడిఎంఎల్ కూడా వస్తుంది ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. ఎందుకంటే ఇంత ముందు ఫార్మా ఉండేది, తర్వాత హెల్త్ కేర్ వచ్చింది. అవును, మళ్ళీ హెల్త్ కేర్ లో కూడా మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ సెపరేట్ గా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా సిడిఎం కూడా వస్తుంది. బట్ ఒకసారి వస్తే కనుక ఇది ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ డొమైన్ ఉన్న వాళ్ళకి స్పెషలైజ్డ్ ఇండస్ట్రీ కాబట్టి మీరు డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ ఫార్మా డొమైన్ నాలెడ్జ్ ఉంటే ఇన్వెస్టర్స్ కి మాత్రం ఈ ఏరియా బాగుంటుంది. ఎక్సలెంట్ గా ఫ్యూచర్ లో ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే మిగతా వాటిలో లేని స్పెక్యులేటివ్, దీంట్లో స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ ఏమి ఉండవండి. కాకపోతే బిల్డింగ్ అనేది కన్సిస్టెన్సీ ఉండదు. కానీ ఒక్కసారి సక్సెస్ అయింది అనుకోండి, అనేది వెరీ హ్యూజ్ గ్రోత్ అనమాట. కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఆ ఏరియాలో రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెనరిక్ సిడిఎంఓ అనుకోండి, మనకి అల్వరస్ లైఫ్ సైన్సెస్ ఉంది, అండ్ విండ్ ల్యాబ్స్ ఉంది, అండ్ అకుమ్ డ్రగ్స్ ఉంది, అండ్ ఇన్నోవా క్యాప్ ల్యాబ్ ఉంది. ఇలాంటివన్నీ ఉన్నాయి అనమాట. అలాగే జనరిక్ ప్లస్ పేటెంట్ డ్రగ్స్ అనుకోండి, అండ్ హైకలౌట్ ఉంది, ఆర్తి ఫార్మా ఉంది, జూబిలెంట్ ఫార్మా ఉంది, లారస్ ఉంది. ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. అండ్ అచ్చం పేటెంట్ కి టైరేస్ కంపెనీస్ అనుకోండి, సువెన్ ఫార్మా ఉంది, న్యూలాండ్ ఉంది, బ్లూ జెట్ ఉంది, దివీస్ ఉంది, ఆమి ఆర్గానిక్ ఉంది. అచ్చం కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కోసం అనుకోండి, అంటే సినర్జీ ఉంది ఆ ఏరియాలో. సాయి లైఫ్ సైన్స్ రీసెంట్ గా ఐపీఓ వచ్చింది, అది ఉంది. లేదా ఓన్లీ కాంట్రాక్ట్ టెస్టింగ్ కోసం అనుకోండి, విమ్టల్ ల్యాబ్స్ ఉన్నాయి. అట్లా స్పెషలైజ్ చాలా ఉన్నమాట ఈ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేస్తే. కాబట్టి వీటన్నిటి మీద ఒక ప్యాక్ లాగా వచ్చింది అనుకోండి, మనకి రిస్క్ తగ్గింది, రివార్డ్ పెరిగింది. సో చాయిస్ అనేది చాలా పెద్దగా ఉంది. సో కాబట్టి ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఐ థింక్ ఈ స్పేస్ ని జాగ్రత్తగా క్లోజ్ గా వాచ్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.